బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? సార్ నేను నర్సింగ్ యాదవ్ కొడుకు సార్, నవీన్ మాట్లాడుతున్నా. నవీనా? సార్. ఏ నవీన్? అదే సార్, మోడల్ మోడల్ నవీన్, మోడల్ నవీన్, మోడల్ మోడల్ సూపర్ మోడల్. కాలేజీలు అందరూ నల్గొండ మోడల్ అంటారు కదా సార్. నల్గొండ మోడలా? సార్. గుర్తొస్తలే బాబు. ఏమా? సరే కానీ దేనికి కాల్ చేసినావు? సార్ అంటే ఇంటర్ ఎగ్జామ్స్ గిట్లా అవుతున్నాయి కదా సార్, జరింత మీ హెల్ప్ కావాలి సార్. ఏం హెల్ప్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమని చెప్పాలి నేను? ఏ సార్ నాకెందుకు సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్? మోడల్ నల్గొండ మోడల్ ఇక్కడ. మరి ఏం కావాలి నీకు? ఎందుకు ఫోన్ చేసినావు? సార్ అంటే మీకు ఎగ్జామ్ పేపర్ గిట్లా ముందుగానే వస్తుంది కదా సార్, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్. ఒక్కసారి ఇస్తే జరింత జిరాక్స్ తీసుకుని ఇచ్చేస్తా సార్, వెంటనే ఇచ్చేస్తా సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? నీకన్నా మెంటలారా? ఎవడరా నువ్వు? అదే క్వశ్చన్ పేపర్ అనుకున్నావా లేకపోతే బఠానీల పొట్లం అనుకున్నావా? మంచిగా మాట్లాడు సార్, నల్గొండ మోడల్. చదువుకోవాలి కానీ ఇలాంటి చేసేంద్రా? ఎవడిచ్చిండ్రా ఈ నెంబర్ నీకు? మొన్న దసరా హాలిడేస్ టైంలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్ ఇంటికి ఇచ్చి 10 times ఇంపోజిషన్ కి ఇట్లా రాయమన్నారు కదా సార్. మరి ఇప్పుడెందుకు సార్ ఇయ్యరు? సరే అవులే, అది ఇంపోజిషన్ రా. 10 సార్లు రాస్తే గుర్తుంటదని, మళ్ళీ ఎగ్జామ్లు వస్తే ఆ గుర్తున్న ఏదో రాసి వస్తావని ఇస్తాం. సార్ ప్లీజ్ సార్ అట్లా మాట్లాడకండి సార్, అస్సలు ఏం చదువుకోలేదు సార్, మస్తు భయమవుతుంది సార్. ఫెయిల్ అయితే మా అయ్య పొట్టు కొడతాడు సార్, ప్లీజ్ సార్. ఒరే పనికి మళ్ళీ ఎద్దవా, అలా తీయకూడదురా. అది క్వశ్చన్ పేపర్ అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా కాపీలు తీయడానికి? సార్ అట్లా కాదు సార్, నల్గొండ మోడల్కి హెల్ప్ చేస్తురంటే మీకు కూడా అరే బాబు నువ్వు. సార్ ప్లీజ్ సార్, ఫెయిల్ అయితే మా చంపేస్తాడు సార్. అదే మీ తమ్ముడు ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఇట్లానే వదిలేస్తారా సార్? హెల్ప్ చేస్తారు కదా సార్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. నువ్వు మా తమ్ముడు అయ్యింటి వారికి ఎప్పుడో చంపి బొంద పెట్టేటంటారే. సార్ పొంగల్ హాలిడేస్ లా శ్రీనివాస్ సార్ ఉన్నారు కదా సార్, మ్యాథ్స్ 1B చెప్తాడు, ఆయనకి చెయ్యి ఇరిగిపోయింది, ఆదుకున్నదా సార్? అవునవును పాపం, బండి నుంచి పడ్డాడు. ప్రీ ఫైనల్ 1B ఎగ్జామ్లా ఫెయిల్ అయినా అని కొట్టిండు సార్. నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా ఇక శాతవాడి, అది నన్ను కొట్టిన చేతికి శాతవాడి చేస్తే గిట్లా ఇరిగిపోయింది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సారు చేతబడి చేసేదేంద్రా? నువ్వు మనిషివా ఇంకేమన్నారా? అట్లుంటది మనతో. సార్ అట్లా కాదు సార్, ఏమొస్తాయో జర చెప్పండి సార్. ఇట్లా చెప్పకపోతే ఇప్పుడు శాతబడికి ఇట్లా చేస్తా సార్. ఏంద్రా అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఏమనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అసలు? కొంచెం క్వశ్చన్స్ చెప్పండి సార్. సార్ ఇగో మంచిగా మాట్లాడండి సార్, మీరు నల్గొండ మోడల్ తో మాట్లాడుతురు. మంచిగా మాట్లాడేంద్రా? ఎంతసేపటి నుంచి బతికేస్తున్నారని? కాదు సార్, మీరు లాస్ట్ టైం మీ కళ్ళజోడు పోయింది కదా సార్, పాపైంది. ఆ కళ్ళజోడు మీ 2 ఎంటుకలు పట్టుకొని శ్మశానానికి వచ్చిన సార్. ఇక్కడ పెద్ద ముక్కున్నది, ముగ్గేసిన, పద్మం వేసిన, మీ ఫోటో గిట్లా నేను వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకుని ఫోటో మధ్యలో పెట్టిన, ఇక ఇక్కడ తిప్పినా అంటే ఇక రక్తం కక్కుని చస్తారు సార్. క్వశ్చన్స్ కోసం ఎందుకు సార్ అంత చేస్తారు? కొన్ని క్వశ్చన్స్ చెప్తే ఏమైపోతుంది? మీ సొమ్మేమని అడిగినా నేను. అరే బాబు నేను మళ్ళీ మాట్లాడతారా? ప్లీజ్ సార్ క్వశ్చన్స్ చెప్పండి సార్, లేదంటే ఇట్లా శాతపడి చేసేస్తా సార్. అరే నువ్వేం కోప్పడకు నాన్న, నేను చేస్తారా? నీకు ఏం కావాలో నేను అన్ని చేస్తా, కొంచెం టైం నాకు. సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్స్ గిట్లా చెప్తారా సార్? ఇవన్నీ ఏం పెట్టుకోకు, చేతబడి గిత్తబడి ఏం పెట్టుకోకు, నేను చేస్తాను. నీకు ఏం కావాలో నేను మాట్లాడతాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్స్ క్వశ్చన్స్ లీక్ చేస్తారా సార్? మరి నాకు లీక్ చేసేదేంద్రా? నేను మాట్లాడతారా నీతో మాట్లాడతాను. నాకు కొంచెం టైం లేదండి మాట్లాడతాను. సార్ నా నెంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. చెప్పురా నెంబర్ చెప్పు. 04040935935 ఈ నెంబర్కి చేయండి సార్. ఓకేరా, ఓకే చేస్తా. రెడ్ ఎఫ్ఎం నెంబర్ సార్ అది, ఆ నెంబర్కి ఫోన్ చేసి శాతవాడి సూర్య అని అడగండి సార్. రెడ్ ఎఫ్ఎంకి ఎందుకురా సార్? మీ కొలీగ్ అన్నపూర్ణ మేడం ఉన్నారు కదా సార్, ఫిజిక్స్ లెక్చరర్. మేడం, ఆ మేడం మీకు శాతపడి మీకు బకరా చేయమని చెప్పారు సార్. మేడం బకరా చేయమంటా నన్ను? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అవును సార్, నేను సూర్య, రెడ్ ఎఫ్ఎం నుంచి. సూర్య? ఏంటి సూర్య, నేనే దొరికిందా మీకు అసలు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా చేతబడి ముందు కంటే కాసేపు ఉంటే ఊపిరి పెట్టేట్టుంది సార్. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి ఆప్షన్లు ఏం పెట్టుకోకుండా, పేపర్ లీకేజ్లు అవన్నిటికి వెయిట్ చేయకుండా
జాగ్రత్త చదువుకోండి. థ్యాంక్ యూ సార్. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.